నమస్కారం, నా పేరు సిహెచ్ వెంకటరమణ. ప్రస్తుతం నేను జెడ్పిహెచ్ఎస్ రాచర్ల బొప్పాపూర్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా వర్క్ చేస్తున్నాను. మరి ఈ విద్యాసిరి అనేటువంటి ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మనము మీ అందరికీ ఉపయుక్తమైనటువంటి పాఠ్యాంశాలను బోధన చేస్తున్నాము. మరి డిజిటల్ లెసన్లను మీరందరూ ఎంతో చక్కగా ఉపయోగించుకొని మీ విజ్ఞానాన్ని, మీ విద్యాభివృద్ధిని చేసుకోవాలని కోరుకొంచు ఇవాళ నేను చెప్పబోయే అంశం ఏంటంటే ద ఇండియా రిలీఫ్ ఫీచర్స్, అంటే భారతదేశము భౌగోళిక స్వరూపాలనే అంశం మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ఇందులో ఫస్ట్ మనం చూసినట్టుంటే ఇండియా రిలీఫ్ ఫీచర్స్, ఇందులో చూసినట్టుంటే మన ఇండియా వరల్డ్లో ఏరియా వైజ్లో 7th ప్లేస్ను ఆక్రమించుకుంది. ఇందులో వరల్డ్ మ్యాప్లో చూసినట్టుంటే ఫస్ట్ వన్ రష్యా, సెకండ్ వన్ కెనడా, థర్డ్ వన్ అమెరికా, 4th వన్ చైనా, 5th బ్రెజిల్, 6th ఆస్ట్రేలియా, 7th ఇండియా. ఈ విధంగా ఇండియా ఏరియా వైజ్లో 7th ప్లేస్ ఆక్రమించింది. మరి ఇండియా యొక్క ఏరియా ఎంతంటే 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది 7th ప్లేస్ ఆక్రమించింది వరల్డ్ లెవెల్లో. ఇక ఇండియా యొక్క లొకేషన్ చూసుకోవాల్సింది. ప్రస్తుతం ఈ ఇండియా యొక్క లొకేషన్, ఏదైనా ఒక ఏరియా యొక్క లొకేషన్ కావాలంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ రెండు మనకు స్పష్టంగా తెలిసినట్టుంటే ఒక ఏరియా యొక్క లొకేషన్ మనం విజయంగా గుర్తుపట్టవచ్చు. మరి అంటే అక్షాంశాలు, రేఖాంశాలు ఇవి రెండు తెలిసినట్టుంటే ఒక ప్రదేశం యొక్క ఉనికిని, అంటే లొకేషన్ తెలుసుకోవచ్చు. మరి ఇండియా యొక్క లొకేషన్, ఈ ఇండియా ఆసియా కాంటినెంట్లో నార్త్ సైడు విస్తరించి. ఇది అంటే ఇండియా లైస్ బిట్వీన్ 8°4' to 37°6' నార్త్ లాటిట్యూడ్, అండ్ ఇండియా లైస్ బిట్వీన్ 68°7' to 97°25' ఈస్ట్ లాంగిట్యూడ్స్ ఈ మధ్యలో ఇండియా విస్తరించి ఉంది. మరి ఇక ఇంకో విషయం ఏంటంటే ఇక మన స్టాండర్డ్ టైం చూసుకున్నట్టుంటే IST అండ్ GMT, ఇండియా స్టాండర్డ్ టైం అండ్ గ్రీన్విచ్ మీన్ టైం, ఈ రెండింటిని చూసుకుంటుంటే మన ఇండియా స్టాండర్డ్ టైం గ్రీన్విచ్ మీన్ టైం కన్నా 5.5 hours ముందు ఉంటుంది. దీనికి ముందు ఒక విషయం గమనించాల్సిన అవసరం ఏంటంటే మన ఇండియా అనేది మధ్యలో 82.5° ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది మన ఇండియా మధ్యలో వెళ్తున్నటువంటి రేఖాంశం, అంటే లాంగిట్యూడ్. మరి ఒక దేశం యొక్క సమయం ఏ దేశం మధ్యనైతే లాంగిట్యూడ్ రేఖాంశం వెళ్తుందో ఆ రేఖాంశం యొక్క టైంను ఆ దేశం వాళ్ళు సెట్ చేసుకుంటారు. దాని ప్రకారము మన ఇండియాలో మధ్య నుంచి వెళ్తున్నటువంటి 82.5° ఈస్ట్ లాంగిట్యూడ్ రేఖాంశమును మనము స్టాండర్డ్ ప్రైమ్ మెరిడియన్గా తీసుకోవడం జరిగింది. దాని సమయం అంటే గ్రీన్విచ్ మీన్ టైం అనగా ఇంగ్లాండ్ మధ్యలో లండన్ నుంచి, ఇంగ్లాండ్ క్యాపిటల్ సిటీ లండన్ నుంచి ఈ 0° గ్రీన్విచ్ లాంగిట్యూడ్ వెళ్తుంది. దీని నుంచి మన ఇండియా టైం చూసుకున్నట్టుంటే ఇండియా స్టాండర్డ్ టైం 5.5 hours ముందుంటుంది. తర్వాత ఇంకో విషయం చూసినట్టుంటే ఏంటంటే ఇక మనం ఇప్పుడు డిస్కస్ చేసుకో ఏంటంటే ద ఇండియా రిలీఫ్ ఫీచర్స్. ద ఇండియన్ ల్యాండ్ మాస్ కెన్ డివైడ్ ఇంటూ 6 మేజర్ relief divisions. They are first one the Himalayas, second one the Indo-Gangetic Plain, third one the Peninsular Plateau, fourth one the coastal plains, fifth one the deserts, sixth one the islands. ఈ విధంగా ఇండియన్ ల్యాండ్ మాస్ 6 భాగాలుగా విభజించబడింది. ఒకటి హిమాలయ పర్వతాలు, 2
గంగా సింధు మైదానం, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర మైదానాలు, 5 ఎడారి, తర్వాత 6వది దీవులు. ఈ విధంగా 6 భాగాలుగా విభజించబడింది. అందులో ఫస్ట్ అంశం ఏంటంటే ద హిమాలయాస్. ద హిమాలయాస్ అంటే హిమాలయ పర్వతాల గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ ఈ హిమాలయ ఉన్నటువంటి ఒక భాగంలో ఒకప్పుడు ఇక్కడ టెథిస్ సముద్రం అనేది ఉండేది, టెథిస్ సీ. ఈ టెథిస్ సీకి నార్త్ సైడు అంగారా ల్యాండ్, సౌత్ సైడు గోండ్వానా ల్యాండ్ ఉండేది. మరి ఈ 2 ల్యాండ్స్ ఒకదానికోటి అభిముఖంగా మూవ్ కావడం వల్ల ఆ టెథిస్ సముద్రంలో ఉన్నటువంటి భాగాలు పైకి లేచి ముడతలు పడి పర్వతాలుగా మారినాయి. వీటినే మనం ఫోల్డెడ్ మౌంటైన్స్గా పేర్కొంటాం. అవే హిమాలయ మౌంటైన్స్. మరి ఈ హిమాలయ మౌంటైన్స్ ఏ విధంగా ఫార్మేషన్ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ తర్వాత ఇక ఈ హిమాలయ మౌంటైన్స్ను మరి ఇంకొక 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే ద హిమాలయాస్ కెన్ డివైడ్ ఇంటూ ద హిమాలయం పారాయల్ రేంజెస్, 3 పారాయల్ రేంజెస్. అయితే మొత్తం హిమాలయ చూసినట్టుంటే దాదాపు 5 lakhs అంటే 5 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. అంటే 5 lakhs స్క్వేర్ కిలోమీటర్స్. ఇవి ద హిమాలయాస్ రన్ ఇంటూ ద వెస్ట్ టు ఈస్ట్ 2400 కిలోమీటర్స్. ఇక అందులో 3 పారాయల్ రేంజెస్ అంటే సమాంతర భాగాలు చూసినట్టుంటే 3 ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ద గ్రేటర్ హిమాలయాస్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ హిమాద్రి. సెకండ్ వన్ ద లెస్సర్ హిమాలయాస్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ హిమాచల్. థర్డ్ వన్ ద శివాలిక్స్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఔటర్ హిమాలయాస్. ఇందులో ఫస్ట్ అంశం చూసినట్టే ద గ్రేటర్ హిమాలయాస్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ హిమాద్రి. ఈ హిమాద్రి ఎప్పుడు కూడా ద హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్ కవర్డ్ విత్ స్నో అండ్ ఐస్. వీటి యొక్క యావరేజ్ హైట్ 6100 మీటర్స్. ఇందులో వరల్డ్ లెవెల్లో హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ ఈ హిమాద్రిలోనే ఉన్నాయి, గ్రేటర్ హిమాలయాస్లోనే ఉన్నాయి. అందులో లైక్ ఎవరెస్ట్ 8848 మీటర్స్ ఇన్ నేపాల్. నెక్స్ట్ సెకండ్ వన్ కాంచనగంగా, ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సిక్కిం ఇన్ అవర్ ఇండియా. థర్డ్ వన్ మకాలు, ధవలగిరి, మనస్లు, చోవోయి, నంగపర్బాత్, నందాదేవి, నామ్చాబర్వా, ఇట్లాంటివన్నీ వరల్డ్ లెవెల్లో హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ అన్నీ కూడా ఈ హిమాద్రి లేదా గ్రేటర్ హిమాలయాస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ద లెస్సర్ హిమాలయాస్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ హిమాచల్. వీటి యొక్క యావరేజ్ హైట్ 3700 మీటర్స్ నుంచి 4500 మీటర్స్ వరకు ఉంటుంది. ఇక ఇందులో పిర్పంజాల్ శ్రేణి, పిర్పంజాల్ రేంజెస్ అండ్ మహాభారత రేంజెస్ ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వతాలు. ఇందులో ద గ్రేట్ వ్యాలీస్, ఫేమస్ వ్యాలీస్, కాశ్మీర్ ఇన్ జమ్మూ కాశ్మీర్, కులు, కాంగ్రా ఇన్ హిమాచల్ ప్రదేశ్. ద ఫేమస్ వ్యాలీస్ ఇన్ దిస్ ద లెస్సర్ హిమాలయాస్. నెక్స్ట్ హిల్ స్టేషన్స్, హిమాలయాస్లో ఉన్న హిల్ స్టేషన్స్ లైక్ ముస్సోరి, నైనిటాల్, చక్రాట, రాణికేట్, సిమ్లా, దే ఆర్ ఇన్ ద లెస్సర్ హిమాలయాస్. అండ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అంటే మనకు సతత అరణ్యాలు కూడా ఈ లెస్సర్ హిమాలయాస్లోనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ద శివాలిక్స్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఔటర్ హిమాలయాస్. వీటి యొక్క వెడ్త్ 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు వీటి యొక్క వెడ్త్ ఉంటుంది. వీటి యొక్క యావరేజ్ హైట్ 900 మీటర్స్ నుంచి 1100 మీటర్స్ వరకు ఉంటుంది. ఇవి గ్రావెల్ అనగా గులకరాళ్ళు మరియు అల్యూవినియం సాయిల్ అంటే ఒండ్రు మట్టి చేత ఏర్పడి ఉన్నవి. ఇక హిమాలయ చూసినట్టుంటే ఈ హిమాలయ మౌంటైన్సే నార్త్ ఈస్టర్న్ సైడ్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విస్తరించున్నవి. ఇవి వివిధ రకాలుగా పిలువబడుతున్నవి. అందులో
వీటన్నిటినీ హిమాలయ పర్వతాలు ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించున్నవి, వీటిని నార్త్ ఈస్టర్న్ పార్ట్లో విస్తరించున్నవి, వీటిని పూర్వాంచల్ అని పిలుస్తాము. ఈ పూర్వాంచలునే పాట్కాయ్ అని అరుణాచల్ ప్రదేశ్లో, నాగా హిల్స్ అని నాగాలాండ్లో, మణిపూర్ హిల్స్ అని మణిపూర్లో, మిజో హిల్స్ అని మిజోరాంలో, మరియు కాశీ హిల్స్ అని మేఘాలయలో మనం వీటిని పిలుస్తుంటాము. ఇక దీంతో పాటుగా ఇంకో విషయం గుర్తుపట్టినట్టుంటే ఈ హిమాలయాస్ వల్ల మనకు అనేకమైనటువంటి యూజెస్ ఉన్నాయి. యూజెస్ ఆఫ్ హిమాలయాస్. హిమాలయాస్ ప్రొటెక్ట్ ఫ్రమ్ నార్థర్న్ సైడ్, ఫ్రమ్ పాకిస్తాన్, ఫ్రమ్ చైనా, ఫ్రమ్ మంగోలియా, వాటి నుంచి మనం రక్షిస్తున్నాయి. సెకండ్ వన్, దే ప్రొటెక్ట్ ఫ్రమ్ కోల్డ్ విండ్స్ బ్లోయింగ్ ఫ్రమ్ మిడిల్ ఏషియా. థర్డ్ వన్, దే ప్రొటెక్ట్ ద అంటే మన సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి వచ్చేటువంటి రెయిన్ఫాల్ దీనివల్లే ఎక్కువ వస్తుంది. హిమాలయ మౌంటైన్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్ను ఆపేసి మనకు ఎక్కువగా రెయిన్ఫాల్ వచ్చే విధంగా చూస్తాయి. తర్వాత ఫోర్త్ వన్, ఫేమస్ వ్యాలీస్ కాశ్మీర్, కులు, కాంగ్రా, ద వ్యాలీస్ ఇన్ హిమాలయాస్ దే అట్రాక్టెడ్ more pilgrims. Next, some passes are there, నాతుల, బొమ్మిడిల, ఖైబర్, బోలాన్. ఇవన్నీ కనుమలన్నీ కూడా ఖైబర్, బోలాన్ అనేది పాకిస్తాన్ ఇండియాకు మధ్యలో, నాతుల అనేది చైనాకు ఇండియాకు మధ్యలో ఉన్నాయి. ఇవి మనకు రాకపోకలకు, వాణిజ్యం అంటే బిజినెస్ కోసం యూజ్ అవుతున్నవి. ఈ విధంగా ఎంతగానో. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఫారెస్ట్ ఉన్నాయి. ఈ ఫారెస్ట్ మనకు వుడ్ పల్పుని ఇస్తాయి, మనకు అనేక రకాల వుడ్ పల్పుని ఇస్తాయి, మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక ఇవి కాకుండా ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సి అంటే డూన్. ద వ్యాలీస్ బిట్వీన్ లెస్సర్ హిమాలయాస్ అండ్ ద సివాలిక్స్, దే ఆర్ కాల్డ్ డూన్స్. లైక్ డెహ్రాడూన్, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ కోట్లీ డూన్ అండ్ పాట్లీ డూన్, జమ్మూ కాశ్మీర్. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, ద ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్లో మనం నెక్స్ట్ డిస్కస్ చేసేది సెకండ్ వన్, ద ఇండో గంగిక్ ప్లేన్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద వరల్డ్ ప్లేన్. చూసినట్టు ఇది 7 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఇండో గంగిక్ ప్లేను అంటే హిమాలయ మౌంటైన్స్ ఫార్మేషన్ అయినప్పుడు దానికి సౌత్ సైడు ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర ఆ 3 రివర్స్ తెచ్చినటువంటి అల్యూవియల్ సాయిల్తో ఈ పార్ట్ మనకు ఫార్మేషన్ అయింది. ఈ ఇండో గంగిక్ ప్లేన్ అనేది 3 పార్ట్స్గా ఉంది. అందులో ద వెస్టర్న్ పార్ట్, ద సెంట్రల్ పార్ట్, ద ఈస్టర్న్ పార్ట్, ఈ విధంగా 3 పార్ట్స్గా విస్తరించింది. ఈ ఇండో గంగిక్ ప్లేన్ అనేది హిమాలయ మౌంటైన్స్కి సౌత్ సైడ్ ఎక్స్పాన్షన్ అయి ఉంది. మరి ఇందులో ఫస్ట్ చూసినట్టుంటే ద వెస్టర్న్ పార్ట్, ఈ వెస్టర్న్ పార్ట్లో ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లైజ్ ఈ రివర్స్ ఇక్కడ ఫ్లో అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్, ద సెంట్రల్ పార్ట్, ఈ ఫస్ట్ వన్, ఈ సెకండ్ వన్. ద సెంట్రల్ పార్ట్లో గంగా, యమునా అండ్ ఈ ట్రిబ్యూటరీస్ అంటే గంగా, యమునా నదులతో పాటు వాటి ఉపనదులు తెచ్చేటువంటి అల్యూవియల్ సాయిల్తో ఇవి ఉన్నది. తర్వాత థర్డ్ వన్ చూసినట్టుంటే ద ఈస్టర్న్ పార్ట్. ఈస్టర్న్ పార్ట్ ఏంటంటే బ్రహ్మపుత్ర వ్యాలీ ప్లేన్, ఇది అస్సాంలో ఎక్కువగా విస్తరించింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇందులోనే శివాలిక్ మౌంటైన్స్కు సౌత్ సైడు మనకు కొన్ని బాబర్ అనే ఒక బాబర్, టెరాయి అనేటువంటి ప్లేన్స్లో డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అందులో ఈ శివాలిక్ దక్షిణ భాగంలో 8 నుంచి 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో గులకరాళ్ళు మరియు చిన్న చిన్న రాళ్లతోటి సచ్చిదర్ ప్రాంతం ఉంది.
దాన్నే మనము బాబర్ అని పిలుస్తాము. ఇక హిమాలయ నదులు ఈ బాబర్ మండలం కింద ప్రవహిస్తూ ఫ్లోయింగ్ అవుతూ మళ్ళీ మీదికి వచ్చి ప్రవహించి అక్కడ చిత్తడి నేలలు ఏర్పడతాయి. వాటినే మనం టెరాయిగా పిలుస్తాం, టెరాయి. ఓకే, ఈ టెరాయి అనగా మనకు మన ఇండియాలో ఒక పెద్ద టెరాయి ప్రాంతం ఉన్నది. ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ అని పిలుస్తాం, సుందర్బన్స్. అందులో కొంత భాగము బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి కొంత పౌరుల కోసం, వ్యవసాయం కోసం, వాటిని అగ్రికల్చర్ కోసం యూజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనం ఇంకొకటి ఏంటంటే ద పెనిన్సులార్ ప్లేటో. నెక్స్ట్ మనం చెప్పుకునే అంశము ద పెనిన్సులార్ ప్లేటో. ది పెనిన్సులార్ ప్లేటో అనేటువంటిది మన ఇండియాలో బిగ్గెస్ట్ రిలీఫ్ ఫీచర్. దాదాపు 16 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కఠినమైనటువంటి అగ్నిశిలలు, రూపాంతర శిలలు మరియు స్ఫటికాకార శిలలతోటి కూడి ఉంది. అంటే ద పెనిన్సులార్ ప్లేటో మోస్ట్ కంపోజ్డ్ ఓల్డ్ క్రిస్టల్ రాక్స్ అండ్ మోటోమార్ఫిక్ రాక్స్ అండ్ హార్డ్ ఇగ్నియస్ రాక్స్. ఓకే, నెక్స్ట్ ఈ పెనిన్సులార్ ప్లేటో ఆల్సో కెన్ డివైడ్ ఇంటూ 2 parts. ఫస్ట్ వన్ సెంట్రల్ హైలాండ్స్, సెకండ్ వన్ డెక్కన్ ప్లాటో. ఈ సెంట్రల్ హైలాండ్స్ ఆల్సో 2 partsగా ఉంది. వెస్ట్ సైడు మాల్వా ప్లేటో, ఈస్ట్ సైడు చోటా నాగపూర్ ప్లేటో. ఈ చోటా నాగపూర్ ప్లేటోలో మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్ సోర్సెస్ హెవీగా ఉన్నాయి మనకు. కోల్, ఐరన్, తర్వాత నెక్స్ట్ కాపర్, ఇట్లాంటిలో మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్ సోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇక ఈ సెంట్రల్ హైలాండ్స్కు నార్త్ వెస్ట్ చూసినట్టుంటే అరావలి మౌంటైన్స్ ఉంటాయి. ఈ అరావలి మౌంటైన్స్లో హైయెస్ట్ పీకు గురు శిఖర్ 1722 meters. తర్వాత ఈ సెంట్రల్ హైలాండ్స్కు సౌత్ సైడ్ చూసినట్టే నర్మదా రివర్ ఫ్లో అవుతుంటుంది. ఇక ఈ నర్మదా రివర్కు సౌత్ సైడ్ చూసినట్టుంటే దక్కన్ ప్లాటో ఇస్ దేర్. ఈ దక్కన్ ప్లాటోకు నార్త్ సైడు సాత్పురా రేంజెస్ ఆర్ దేర్. ఈ దక్కన్ ప్లాటోకు వెస్ట్ సైడు వెస్టర్న్ ఘాట్స్, ఈస్ట్ సైడు ఈస్టర్న్ ఘాట్స్ విస్తరించి ఉన్నవి. ఇక మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్ డిఫరెన్స్ చూసినట్టుంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ హయ్యర్ దెన్ ఈస్టర్న్ ఘాట్స్. అంటే పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కన్నా ఎత్తైనవి. అందువల్ల డెక్కన్ ప్లేటో అనేది స్లోప్ వెస్ట్ టు ఈస్ట్, అంటే దక్కన్ పీఠభూమి అనేది వెస్ట్ నుంచి అంటే పశ్చిమ నుంచి తూర్పుకు వాలి ఉంది ఇట్లా. అందువల్లనే గోదావరి, కృష్ణ, కావేరీ రివర్స్ ఫ్లోయింగ్ వెస్ట్ టు ఈస్ట్. ఓకే, నెక్స్ట్ ద వెస్టర్న్ ఘాట్స్. అంటే వెస్టర్న్ ఘాట్స్ అనేది ఇక్కడ నీలగిరి హిల్స్లో మనకు నీలగిరి హిల్స్ గుడలూరు వద్ద వెస్టర్న్ ఘాట్స్ను కలుస్తాయి. అలాగే ఈ ఈస్టర్న్ ఘాట్స్ కూడా ఈ గుడలూరు వద్ద మనకు నీలగిరి హిల్స్లో కలుస్తుంటాయి. ఇక వెస్టర్న్ ఘాట్స్ను చూసినట్టుంటే పళని హిల్స్ తమిళనాడు, నెక్స్ట్ అన్నమలై హిల్స్ అండ్ కాడమం హిల్స్ ఇన్ కేరళ. ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ నీలగిరి హిల్స్లో దొడబెట్ట అనేటువంటి శిఖరం ఉంది. దీని యొక్క హైట్ 2637 meters. ఇది నీలగిరి హిల్స్లో ఎత్తైనటువంటి శిఖరం. ఇంకో విషయం ఏంటంటే ఈ నీలగిరి హిల్స్లో ఉన్నటువంటి ఒక హిల్ స్టేషన్ ఉంది, దాని పేరు ఊటీ. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఉదకమండల్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ అన్నమలై హిల్స్ కేరళలోని అన్నమలై హిల్స్లో అనేముడి అనేటువంటిది శిఖరం ఉంది. దీని యొక్క హైట్ 2695 meters. ఈ అనేముడి పీక్ అనేది హైయెస్ట్
మౌంటైన్ పీక్ ఇన్ ద సౌత్ ఇండియా అండ్ పెనిన్సులార్ ప్లేటో. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ హయ్యర్ దెన్ ఈస్టర్న్ ఘాట్స్. అండ్ వెస్టర్న్ ఘాట్స్లో గోదావరి, కృష్ణ, కావేరి ఎట్సెట్రా రివర్స్ వర్జినేట్ ప్లేస్ ఇక్కడ. అంటే గోదావరి, కృష్ణ, కావేరి నదులు ఈ వెస్టర్న్ ఘాట్స్లోనే జన్మించి ఈస్ట్ సైడ్ ఫ్లో అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి.